జర్నలిస్టుల సంక్షేమానికి బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ విశేష కృషి. వార్షికోత్సవ సభలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు. జర్నలిస్టులకు 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా పంపిణీ. బాపట్ల జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ విశేష కృషి చేయడం శుభపరిణామమని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. పట్టణంలోని తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా ప్రెస్ క్లబ్ 3వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ఎంపీతో పాటు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామాన వెంకట్ శివన్నారాయణ, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ, సమాజ హితం కోసం శ్రమించే జర్నలిస్టులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉండాలని, వారికి తమ వంతు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన సమన్వయకర్త నామాన వెంకట్ శివన్నారాయణ మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే విలేకరులకు భద్రత కల్పించడంలో ప్రెస్ క్లబ్ ముందడుగు వేయడం సంతోషకరమన్నారు. 10 లక్షల రూపాయలు బీమా పాలసీ. ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకున్న ప్రతి జర్నలిస్టుకు 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా పాలసీ కల్పించడంపై అతిథులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే విజయ హాస్పిటల్, శంకర్ హైకేర్ సంస్థల ద్వారా జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి ఆపరేషన్లు, వైద్య సదుపాయాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ విజయమ్మ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వైద్యులు మనోజ్, శ్రీనివాసరావు మరియు జిల్లా మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అందరి యొక్క సహాయ సహకారాలతో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు అందరూ కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటూ నెక్స్ట్ పేరు పిలు, నెక్స్ట్ లైన్ లో ఉంటాం. సుజిత్ పాల్ గారు వచ్చేయాలి. పేర్లు పిలిచిన వాళ్ళందరూ వస్తుంది. మేడిపోయిన చెన్నకేశ్వర రెడ్డి, ఆంధ్రజ్యోతి, జంగల్ దాస్, అభిలాష్, అబ్దుల్ కరీం గారు, ఆంధ్రప్రదేశ్, శ్రీరామ్ సునీల్ గారు, జనసేన పార్టీ డైరీ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం 3వసారి మనకు మొదటి నుంచి ఫస్ట్ సంవత్సరము, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం కూడా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే మనకి ఈ 3 సంవత్సరాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి మనకి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా మేము గతంలో మన జిల్లా ప్రెస్ క్లబ్ కి స్థలం గురించి కూడా ఒకసారి దృష్టికి తీసుకొచ్చి ఉన్నాం. అదేవిధంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మనం ఈ రోజు 157 మంది సభ్యులుగా ఈరోజు చేరున్నాం. చేరాల, పొత్తూరు, రేపల్లె, వేమూరు అంతా కూడా మన జిల్లా అవడం వల్ల జిల్లా స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, మనోజ్ కుమార్ గారికి మరియు మన శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మనం అందరం కూడా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ చెబుతూ, ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అసోసియేషన్ తరఫున శ్రీనివాసరావు గారు, అలాగే వేదిక మీద అలంకరించిన పెద్దలు, మన మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. జిల్లా స్థాయిలో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవటం, అసోసియేషన్ లో అందరినీ కలిపి ముందుకు వెళ్ళటం, తద్వారా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య
ఒక అనుసంధానంగా వ్యవస్థలో ఏ లోపాలన్నా గుర్తించి ముందుకు తీసుకెళ్లడంలో విలేకరుల మిత్రులందరికీ కూడా ఒక కష్టంతో కూడిన పని. ఎన్నో ఇబ్బందులు కూడా ఈరోజు ఉన్నాయి. అయినా కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయాలని ఇబ్బందులు పడుతూ ఉంటే అవి కూడా ఆర్థికంగా అందరూ తల రూపాయి వేసుకుని అది సరిచేసుకుంటూ ప్రభుత్వంలో ఒక మంచి పనులు చేయడం కోసం ప్రభుత్వాన్ని నడిపించడంలో వాళ్ళ బాధ్యత కూడా గుర్తించి సమస్యను ముందుకు తీసుకెళ్తూ దాని పరిష్కారాల దిశగా మా చేత అధికారుల చేత పనిచేయటానికి గట్టి పునాది చేసుకున్న ఈ పత్రికా విలేకరుల వ్యవస్థకి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మీలో చిత్తశుద్ధి ఇదే కష్టం. ఇలాగే ప్రతి పని ధైర్యంగా ఎదుర్కోవడం, ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయటం, తద్వారా మీ సంక్షేమానికి మీరు పెట్టిన ఈ అసోసియేషన్ మీకు ఉపయోగపడుతూ మీరంటూ ఒక పాలసీ కొన్ని మార్గాలు ఎన్నుకుని మనలో కూడా ఎవరన్నా లోటుపాట్లు చేస్తా ఉంటే ఆ లోటుపాట్లు మీరే సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు కొన్ని పాలసీల ప్రకారం పేపర్ పాలసీలు కానీ అలాగే జర్నలిజం పాలసీలు కానీ అది మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఈ క్యాలెండర్లో ఆవిష్కరిస్తున్నారు. ప్రతిసారి నేను ఫాలో అప్ చేస్తూ ఇప్పుడు దాని ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించి ఇప్పుడు డిపిఆర్ కన్సల్టెంట్ అపాయింట్ అవుతాడు. సో నేషనల్ హైవే 216 ఏదైతే ఉందో అది 2 లైన్ నుంచి 4 లైన్ చేయబోతున్నాం. మరి 167A ఏదైతే నేషనల్ హైవే ఉందో అది ఎంత నత్తనగా నడుస్తా ఉంటుందో చూశారు. హైదరాబాద్ నుంచి పేట నుంచి పరచూరు నుంచి వాటర్ రావాలి. అది ఇప్పుడు 95% కంప్లీట్. నేను వచ్చినప్పుడు దాంట్లో 50% కంప్లీట్. దాన్ని చేసి దాన్ని 95% చేసాం. మేబీ వచ్చే నెల తర్వాత దాని ఇనాగ్రేషన్ కూడా అయిపోతుంది. మళ్ళీ 544D అనే ఒక వర్క్ బెంగళూరు నుంచి రత్నగిరి మీదుగా గుంటూరు సంతోషంగా ఉంది. రోజు మీ మధ్యలో వచ్చి ఇక్కడ మాట్లాడడం ప్రతిసారి చాలా మంది మిత్రులు నాకు అందరూ పంపిస్తా ఉన్నారు. మీరు వచ్చిన కలవడం, మంచి సూచనలు వేయడం, ఎలా చేస్తే బాగుంటుంది మీరు చాలా మంది పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు చాలా సజెషన్స్ ఇచ్చారు. ఆ పరంగా నేను మీ చేతులతో ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడిగా, రాపట్ల ఎంపీగా ఆశ్చర్యం ఏంటంటే ఏదైతే మీ చేతులతో ఓటు వేయించారో మొదటి రోజే ఫస్ట్ డేనే నేను లోక్సభలో ఎంటర్ అవ్వగానే ఆ రోజే నన్ను ప్యానల్ స్పీకర్ చేశాను. ఆ ప్యానల్ స్పీకర్ నాకు ముందు అది నేను కూడా టీవీలో చూసేవాడు కానీ అదేంటో నాకు తెలిసేది కాదు. తీరా పోయి ఆ కుర్చీలో కూర్చోగానే సడన్ గా హౌస్ వచ్చాయి. ఎందుకంటే హౌస్ లో ఎవరో ఉంటారో ప్రభుత్వంలో మంత్రులందరూ ఉంటారు, అపోజిషన్ లో పెద్ద నేషనల్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు కూర్చుని హౌస్ నడిపే అవకాశము ఐడి బెస్ట్ ప్రమాదమైన అవకాశం. అక్కడ కూడా మన ప్రవర్తన, మన పర్ఫార్మెన్స్ బట్టి మన పార్టీకి కూటమి ప్రభుత్వంలో గుర్తింపు రావాలని అందరూ మర్యాదగా పాల్గొన్నారు. అందరు మంత్రులు కూడా నన్ను బాపట్ల ఎంపీ అంటారు. ఫస్ట్ డే పోయినప్పుడు నేను అందరు అడిగేవాడు మీ కాన్స్టిట్యున్సీ ఏది అని అడగడం చాలా అలవాటు, ప్రాక్టీస్.
అందరు ఎంపీ కలిసినప్పుడు అక్కడ క్షేత్రిక అక్కడ కాన్స్టిట్యున్సీ ఆయన అడుగుతుంది. ఫస్ట్ సెషన్ అంతా నేను బాపట్ల కిందనే మొదలుపెట్టాను. రెండవ సెషన్కి కొంచెం అలవాటు పడ్డాను. ఎప్పుడు కూడా బాపట్ల దీంతో ఏంటంటే సెకండ్ థింగ్ ద వండర్ఫుల్ థింగ్ దట్ యు హావ్ డన్ ఇస్ ద ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మీరు తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోలీసు వాళ్ళలాగా మీకు కూడా టైమింగ్స్ లేవు, పోలీసు వాళ్ళలాగా మీకు కూడా ఫుడ్ లేదు. అర్ధరాత్రి అయినా మీరు పోవాల్సిందే. ఇన్సిడెంట్ జరిగిందంటే మీ 2 వీలర్స్ పరిగెత్తాల్సిందే. అయితే మీకు తెలుసు మొత్తం భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయేది 50% మంది 2 వీలర్స్. ఆ రిస్క్ మీకు తెలుసు, అయినా ఆ రిస్క్ మీరు తీసుకుంటుంది. ఎందుకు? మీ ప్రొఫెషన్ గురించి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ యు ఆర్ డూయింగ్ ఇట్. పోలీసు వాళ్ళు కూడా ఈ రిస్క్ తీసుకుంటారు, మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఈ రిస్క్ తీసుకుంటారు. మరి పోలీసు వాళ్ళు ప్రెస్ వాళ్ళు మిత్రులా కదా నాకు తెలియదు, సిమిలారిటీస్ చాలా. సో అటువంటి పరిస్థితుల్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఐ కంగ్రాచులేట్ యూ, ఐ కాంప్లిమెంట్ యూ. మూడో విషయం వచ్చేసరికి మీరు స్థలం కోసం అడిగారు. విష్ నేను కూడా ఒక మాట చెప్తాను కరెక్ట్ గారికి. మీకు ఒక మీ ప్లేస్ అంటూ మీకు ఉంటే ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకోవచ్చు, లేదా 4 కంప్యూటర్ అంటే మీరు రిపోర్ట్స్ రాసుకోవచ్చు ఫాస్ట్గా. సో అటువంటి ప్లేస్ ప్రొఫెషనల్గా అది అవసరం. విలాసానికి రోజు కాదు, ఇంకో వేరే చెప్పుకోవడానికి నా హయాం చేశానని చెప్పుకోవడం కాదు. ప్రొఫెషనల్లీ ఒక మీడియా వ్యక్తులకి ఇటువంటి ఫెసిలిటీ ఉండడం చాలా చాలా అవసరం కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను. సో లెట్ us all work together అని చెప్తాను. మిగతా ఏమన్నా అంటే మంది మాట్లాడుతూ ఉంటాం చాలా ఉంటాయి నాకు. ఎందుకంటే హైదరాబాద్లో కానివ్వండి, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసు, గుంటూరు ఎస్పీగా చేసినప్పుడు చాలా మంది మిత్రులు వచ్చి పర్సనల్గా వచ్చి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ విషయాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ ప్రొఫెషనల్ హజార్డ్స్ ఏంటి చెప్పేవాళ్ళు, ఏమేమి చేయాలో అని వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది చేశారు. కానీ ఇక్కడ మటుకు బాపట్ల నేను వచ్చిన సంవత్సరాలు ఎవరు వచ్చి మీడియా మిత్రులు ఎవరు వచ్చి ఆత్మీయంగా మాట్లాడలేదు, దూరం దూరంగా ఉంటారు. దీంతో ఏంటంటే సెకండ్ థింగ్ ద వండర్ఫుల్ థింగ్ దట్ యు హావ్ డన్ ఇస్ ద ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మీరు తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోలీసు వాళ్ళలాగా మీకు కూడా టైమింగ్స్ లేవు, పోలీసు వాళ్ళలాగా మీకు కూడా ఫుడ్ లేదు. అర్ధరాత్రి అయినా మీరు పోవాల్సిందే. ఇన్సిడెంట్ జరిగిందంటే మీ 2 వీలర్స్ పరిగెత్తాల్సిందే. అయితే మీకు తెలుసు మొత్తం భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయేది 50% మంది 2 వీలర్స్. ఆ రిస్క్ మీకు తెలుసు, అయినా ఆ రిస్క్ మీరు తీసుకుంటుంది. ఎందుకు? మీ ప్రొఫెషన్ గురించి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ యు ఆర్ డూయింగ్ ఇట్. పోలీసు వాళ్ళు కూడా ఈ రిస్క్ తీసుకుంటారు, మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఈ రిస్క్ తీసుకుంటారు. మరి పోలీసు వాళ్ళు ప్రెస్ వాళ్ళు మిత్రులా కదా నాకు తెలియదు, సిమిలారిటీస్ చాలా. సో అటువంటి పరిస్థితుల్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఐ కంగ్రాచులేట్ యూ, ఐ కాంప్లిమెంట్ యూ. మూడో విషయం వచ్చేసరికి మీరు స్థలం కోసం అడిగారు. విష్ నేను కూడా ఒక మాట చెప్తాను కరెక్ట్ గారికి. మీకు ఒక మీ ప్లేస్ అంటూ మీకు ఉంటే ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకోవచ్చు, లేదా 4 కంప్యూటర్ అంటే మీరు రిపోర్ట్స్ రాసుకోవచ్చు ఫాస్ట్గా. సో అటువంటి ప్లేస్ ప్రొఫెషనల్గా అది అవసరం. విలాసానికి రోజు కాదు, ఇంకో వేరే చెప్పుకోవడానికి నా హయాం చేశానని చెప్పుకోవడం కాదు. ప్రొఫెషనల్లీ ఒక మీడియా వ్యక్తులకి ఇటువంటి ఫెసిలిటీ ఉండడం చాలా చాలా అవసరం కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను. సో లెట్ us all work together అని చెప్తాను. మిగతా ఏమన్నా అంటే మంది మాట్లాడుతూ ఉంటాం చాలా ఉంటాయి నాకు. ఎందుకంటే హైదరాబాద్లో కానివ్వండి, విజయవాడ
కమిషనర్ ఆఫ్ పోలీసు గుంటూరు ఎస్పీగా చేసినప్పుడు చాలా మంది మిత్రులు వచ్చి పర్సనల్గా వచ్చి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ విషయాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ ప్రొఫెషనల్ హజార్డ్స్ ఏంటి చెప్పేవాళ్ళు, ఏమేమి చేయాలో అని వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది చేశారు. కానీ ఇక్కడ మటుకు బాపట్ల నేను వచ్చిన సంవత్సరాల ఎవరు వచ్చి మీడియా మిత్రులు ఎవరు వచ్చి ఆత్మీయంగా మాట్లాడలేదు, దూరంగా ఉంటారు. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, సభ్యులందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ రాబోయే సంవత్సరం మీ అందరూ ఆయురారోగ్యాలతో ఇంకా బాగా ఉన్నతమైనటువంటి స్థానాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ప్రెస్ క్లబ్ తరఫున ఇవాళ కార్యక్రమం చేసేదో అందరూ గట్టి మీద కూర్చుంటారంటే వచ్చారు, మీటింగ్ ఇచ్చి చెప్పి మైక్ ఇస్తారంటే వచ్చేవాళ్ళు వాళ్ళు. నేను మీటింగ్కి సమావేశానికి కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మన కనపడిపోయిన పర్వాలేదని మనం ఏదో పని చేస్తూ, కానీ అనుకోకుండా పంపించే మైక్ పెడితే మర్చిపోయి ఎలా చెప్పాలో గుర్తున్నా అట్లా. అంటే డాక్టర్లు ఫ్రీగా ప్రసవకాలు ఇస్తారు, కానీ వాటిని వినియోగించుకునే అవసరం మీకు రాకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు ఫ్రీగా ఇచ్చారని రోగాలు ఇస్తే సమస్యలు కదా, మంచిదే, వాళ్ళు మనకు సహాయం చేయాలని ముందుకు రావడం మంచిదే. కానీ ఆ పరిస్థితి రాకుండా మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ప్రమాద బీమా గురించి చెప్పారు సురేష్, మంచిది, చాలా మంచిది. మరి మీకు ఒక భద్రత, మరి కార్యక్రమాల్లో ఎవరికి ఇబ్బంది జరిగినా ఒక భద్రత అనేటువంటిది ముందు చూపు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి పరిణామం. మీరు చేసేటువంటిది మరింత బాధ్యతగా నేను మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే, సమాజంలో మీకు తెలిసి ఏదైనా పొరపాటు జరిగినా, తప్పు జరిగిందని మీరు భావించినా, ఎవరికైనా వ్యక్తిగతంగా ఇబ్బంది జరుగుతుందనేటువంటిది మీరు గుర్తించినా, మీ దృష్టికి వచ్చినా దానిని ప్రశ్నించి పరిష్కరించే దిశగా మీరు ముందుకు వెళ్తే, ఒక రాజకీయ నాయకుడు చేయండి సమాజంలో ఎవరో చేయలేని పనిని మీరు చేయగలుగుతారు. ఆ విధంగా మీరు కూడా ఒక బాధ్యత ఉంది. మన పత్రికా ప్రతినిధులంటే కేవలం వార్తలు రాస్తాం, సమాజం శ్రేయస్కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి తన హక్కుని స్వేచ్ఛగా అనుభవించగలిగేటువంటి పరిస్థితికి మీరు దోహదపడాలి. మీరు వారికి ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారు, ఒక మనిషిని టార్గెట్ చేసి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, సమస్యలు సృష్టిస్తున్నారు, తన యొక్క హక్కుల్ని, తన యొక్క అవకాశాన్ని రాకుండా అడ్డుపెడుతున్నారంటే అటువంటి దాన్ని మీరు బాధ్యత తీసుకొని ప్రశ్నించాలి. అది అధికారైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సమాజంలో ఎవరి హక్కుని ఏ ఒక్కరు కూడా హరించేటువంటి అవకాశం లేదు. కాబట్టి దానిని పత్రికా పరిస్థితుల్లో మీరు అందరూ దానికి బాధ్యత తీసుకోవాలని నా వంతు నేను రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా మీరు దృష్టికి వచ్చిన సమస్యని నేను చూసాను, చాలా మంది ప్రతినిధులు మీరందరూ కొంత కాంట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళకి సహాయం చేయకు. మనస్ఫూర్తిగా మీ ఆదర్శం ప్రతినిధులు ఎవరితో ఉన్నామో మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే మనకు చేతలేదు, మనం చేయగలిగింది. మీరు చేసే కార్యక్రమం మొదటి స్ఫూర్తిగా ఉంటుంది. వాళ్ళు చేసే చిన్న చిన్న సంపాదనతో వాళ్ళకి వచ్చేటువంటి పెట్టుబడితో అలా 50,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసుకుని
ఒక ఆపదలో అంటే 10,000 రూపాయలు మరి సహాయం చేశారంటే డబ్బులు వల్ల చాలా మంది చేయలేరు కదా. నేను 10 మంది 15 మంది కలిసి ఆ విధంగా సహాయం చేయబడినటువంటిది చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమాల్లో నేను కూడా మీ అందరితో పాటు నేను చేసే దాంట్లో నేను కూడా భాగస్వాములు అవుతానని మీకు పత్రికా ప్రతినిధులకి అందరూ అన్నారు. నిన్న జనం కోసం కూడా చాలా మంది ప్రతినిధులు మర్చిపోయి ఎలా చెప్పాలి గుర్తు రావట్లా. అదే డాక్టర్లు ఫ్రీగా 10 సంవత్సరాలు ఇస్తారు, కానీ వాటిని వినియోగించుకునే అవసరం మీకు రాకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు ఫ్రీగా ఇచ్చే సమస్య కదా, మంచిదే వాళ్ళకి సహాయం చేయాలని ముందు రావడం మంచిది. కానీ ఆ పరిస్థితి రాకుండా మీరు కుటుంబ సభ్యులందరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నా. మరి మీకు ఒక భద్రత మరి కార్యక్రమాల్లో ఎవరికి ఇబ్బంది జరిగినా ఒక భద్రత అనేటువంటి మున్సిపల్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి పరిణామం. మీరు చేసేటువంటి మరింత బాధ్యతగా అవకాశం ఏదైనా పొరపాటు జరిగినా తప్పు జరిగినా మీరు భావించినా ఎవరికైనా వ్యక్తిగతంగా ఇబ్బంది జరుగుతుందనేటువంటి మీరు గుర్తించినా మీ దృష్టికి వచ్చినా దాని సమస్యలు ఎవరూ చేయలేదంటే మీరు చేస్తున్నారు. ఆ విధంగా మీకు కూడా ఒక బాధ్యత ఉంటారు. ఆ పత్రికా పద్ధతులు అంటే ఏమో వార్తలు రాసుకోవడం దాని నుంచి ప్రభుత్వం జీవన రాసుకోవడం కాకుండా సమాజ సేవ మీరందరూ కొంత కాంట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళకి సహాయం చేయకూడదు. మనస్ఫూర్తిగా మీ ఆదర్శం అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే మనం చేయగలిగి చేసే ఆ కార్యక్రమం వాళ్ళకంటే అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వాళ్ళు చేసే చిన్న సంపాదనతో వాళ్ళకి వచ్చే పెద్దతో తలా 5,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళకి శ్రీనివాస్ గారు జర్నలిజం అనేది ప్రజలకు, ప్రభుత్వానికి కానీ రాజకీయ నాయకులు కానీ మధ్యవర్తిగా ఉన్నాం. ప్రభుత్వం కానీ ఆఫీసర్స్ కానీ ఏ తప్పులు చేసినా దాన్ని ఎత్తి చూపుతూ చట్టమైన పాలన జరగడానికి 100% జర్నలిస్టుల పాత్ర చాలా ప్రధాన కారణం. మన బాపట్ల పట్టణంలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పబ్లిక్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ గురించి పబ్లిక్ అవేర్నెస్ తీసుకెళ్ళి అదేవిధంగా వివిధ సంస్థల నుంచి ఏ కార్యక్రమాలు చేయాలనేది సక్రమంగా చేసేటట్లు ఈ పత్రికా విలేకరుల బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరందరూ ప్రధాన పాత్ర పోషించి మున్సిపాలిటీలో కానీ లిబర్టీ కానీ ఏదైనా సరే ఎక్కడ చిన్న తప్పు జరిగినా ఎట్టి చోట్ల తప్పు లేదు, ఖచ్చితంగా మీరు ఎత్తి ప్రజలకు అందాల్సిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేసేటట్టు చూస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అసోసియేషన్ తరఫున శ్రీనివాసరావు గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, మన మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. జిల్లా స్థాయిలో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవటం, అసోసియేషన్ లో అందరినీ కలిపి ముందుకు వెళ్ళటం, తద్వారా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక అనుసంధానంగా వ్యవస్థలో ఏ లోపాలన్నా గుర్తించి ముందుకు తీసుకెళ్లడంలో విలేకరు మిత్రులందరికీ కూడా ఒక కష్టంతో కూడిన పని. ఎన్నో ఇబ్బందులు కూడా ఈరోజు ఉన్నాయి. అయినా కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయాలని ఇబ్బందులు పడుతూ ఉంటే అవి కూడా ఆర్థికంగా అందరూ తల రూపాయి వేసుకుని అది సరి చేసుకుంటూ
ప్రభుత్వంలో ఒక మంచి పనులు చేయడం కోసం ప్రభుత్వాన్ని నడిపించడంలో వాళ్ళ బాధ్యత కూడా గుర్తెక్కి సమస్యను ముందుకు తీసుకెళ్తూ దాని పరిష్కారాల దిశగా మా చేత అధికారుల చేత పనిచేయటానికి గట్టి పునాది చేస్తున్న ఈ పత్రికా విలేకరుల వ్యవస్థకి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మీలో చిత్తశుద్ధి ఇదే కష్టం. ఇలాగే ప్రతి పని ధైర్యంగా ఎదుర్కోవడం, ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయటం, తద్వారా మీ సంక్షేమానికి మీరు పెట్టిన ఈ అసోసియేషన్ మీకు ఉపయోగపడుతూ మీరంటూ ఒక పాలసీ కొన్ని మార్గాలు ఎన్నుకుని మనలో కూడా ఎవరన్నా లోటుపాట్లు చేస్తా ఉంటే ఆ లోటుపాట్లు మీరే సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు కొన్ని పాలసీల ప్రకారం పేపర్ పాలసీలు కానీ అలాగే జర్నలిజం పాలసీలు కానీ అది మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు వెళ్ళాలని మనసు